ఏ భేదమును లేదు, మనుషులందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దేవునికి కుమారులు కుమార్తెలు. మన పిల్లలకి మనం ఏ విధంగా అయితే శ్రేష్టమైన ఈవులు ఇవ్వాలని కోరుకుంటాము, దేవుడు కూడా మరి పిల్లలకి శ్రేష్టమైన ఇవ్వాలనుకుంటాడు, ఇస్తాడు కూడా. అయితే పాపము దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకుండా మనకి దేవునికి మధ్యలో నిలబడుతుంది. యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం వచ్చి లోక పాపమునంతటిని మోసుకొని వెళ్ళిపోయారు. యోహాను గారు రాస్తూ లోక పాపముని మోసుకొని పోవు గొర్రెపిల్ల అని చెప్పారు. యేసుక్రీస్తు వారిని నమ్మినా కూడా మన జీవితాల్లో పాపానికి జీతమైన మరణం, మనం చేసే పనిలో, చదువుల్లో, బంధాల్లో, కుటుంబ జీవితాల్లో మానసికంగా మరణించడానికి, భయంకరమైన డౌన్ఫాల్ చూడడానికి కారణం పాపం. యేసుక్రీస్తు వారు పాపం తీసుకెళ్ళిపోయినా గానీ ఆ పాపం మన మీద ప్రభుత్వం చేయడానికి కారణం దురాశ. బైబిల్ ఏం చెప్తుందంటే దురాశ గర్భం ధరించి పాపమును కనునని చెప్తుంది. దురాశ గురించి మంచి ఉదాహరణ చెప్పాలంటే బైబిల్లో మొదటి సహోదరులైన కయీను హేబేలు గురించి చెప్తే సరిపోతుంది. కయీను హేబేలు ఇద్దరు కూడా దేవుని దగ్గరికి బలిని తీసుకొస్తారు. అయితే దేవుడు హేబేలు బలిని స్వీకరిస్తాడు కానీ కయీను బలిని స్వీకరించాడు. ఎందుకు దేవుడు హేబేలు బలిని స్వీకరించాడు, ఎందుకు కయీను బలిని స్వీకరించలేదు అని బైబిల్ సరైన వివరణ లేదు. కానీ ఒక్క విషయం మాత్రం అర్థమవుతుంది. కయీను తన బలి స్వీకరించబడిందా లేదా అనేది పక్కన పెడితే హేబేలు బలి స్వీకరించబడినందుకు చాలా బాధపడ్డాడు. పడి తమ్ముడిని చంపేస్తాడు. ఆశ అంటే మనం బాగుండాలని కోరుకోడు, దురాశ అంటే మనం మాత్రమే బాగుండాలని కోరుకోడు, వేరే వాళ్ళు బాగుంటే చూడలేకపోవడం. ఎప్పుడైతే మనలోకి దురాశ ప్రవేశిస్తుందో అప్పుడు పాపం ప్రవేశిస్తుంది. ఆ పాపానికి జీతమే మరణం. ఆశ ఉండడంలో తప్పలేదు, ఎంతైనా ఆశపడవచ్చు. ఎందుకంటే ఆశపడు ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. కానీ ఆశకు దురాశకు మధ్యలో ఉన్న ఆ వెంట్రుక మందము వ్యత్యాసాన్ని మనం తొలగించి దురాశలోకి ప్రవేశిస్తే మాత్రమే ఆ పాపానికి జీతమైన మరణాన్ని చవి చూడాల్సి వస్తుంది. కాబట్టి ఆశ కలిగి జీవితాలను తృప్తిపరచుకుందాం. సులువుగా చిక్కులు పెట్టే పాపానికి దూరంగా ఉండి జీవితాలని సాఫీగా సాగిద్దాం. గాడ్ బ్లెస్ యూ.